ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా 145 కీర్తన 5వ వచనాన్ని చూసుకుందాం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసినాడు. దావీదు దేశానికే రాజు, కానీ దేవుని కీర్తించే విషయంలో ఆయన ముందున్నాడు. అనేకమైన కీర్తనలు మరి ఈ కీర్తన గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు మనం చూస్తా ఉన్నాము. దేవుని స్తుతించే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి, మరి దేవుని ఆశ్చర్య కార్యములను ధ్యానించే వ్యక్తి. హల్లెలూయా! ఎంత మహోన్నతమైన వ్యక్తి కదండి. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారంగా దేశాన్ని పరిపాలించిన ఒక సుబుద్ధి గల రాజు ఎవరంటే దావీదు. ఈ దావీదు మునుపు పశువుల కాపరిగా ఉన్నా సరే ఎంతో నమ్మకంగా ఉన్నాడని దేవుడు ఇతన్ని అభిషేకించి రాజుగా చేసినాడు. ఇతను రాజైనా సరే దేవుని క్రియలను మర్చిపోలేదు, దైవ ధ్యానము మర్చిపోలేదు. కొంతమంది ఏమీ లేనప్పుడు ఎంతో చక్కగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, దేవునికి దగ్గరగా ఉంటారు. అన్ని వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క డబ్బులో, ఆ హోదాలో మునిగిపోతా ఉంటారు. దావీదు అలాంటి వ్యక్తి కాదండి. తాను రాజైనా సరే దేవునికి ఎంతో దగ్గరగా జీవిస్తా ఉన్నాడు, దేవుని వాక్యమును ధ్యానిస్తా ఉన్నాడండి. చూడండి, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని ప్రభావమును, దేవుని మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసే గొప్ప కార్యములను ధ్యానిస్తున్నాడు. హల్లెలూయా! ఈ ధ్యానించడం ద్వారా శక్తిని పొందుకుంటున్నాడు కదండి. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, వీటన్నిటినీ జయించి స్థిరంగా నిలబడి ఇన్ని గొప్ప విజయాలు సాధించడానికి గల కారణము దైవ ధ్యానమే. హల్లెలూయా! ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఆ బైబిల్లో ఉన్న ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తే అందులో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. దేవుడు చేసిన ఆ అద్భుత క్రియలను ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మన మనస్సు దేవుని వాక్యం మీద ఉండాలి. ఉదయము రాత్రి మనము దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాలి. మొదటి కీర్తనలో మరి మొదటి అధ్యాయంలో నుంచే ఉంది కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు